మామిడికాయ పులిహోర చేయడానికి రైస్ కడిగి పెట్టేసుకున్నా. పూర్ణాలు భక్షాలు చేయడానికి శనగపప్పు నానబెట్టా. యాలుక్కాయలు మిక్సీ పట్టి పెట్టుకున్నా. బెల్లము తురిమి పెట్టేసుకున్నా. కలుపుకొని నానబెట్టుకోవాలి కదా, దానికోసం అన్ని పిండి కూడా కలిపి నానబెట్టేసుకున్నా. నైట్ మినపప్పు బియ్యము మనం పూర్ణాలు చేయడం కోసం నైట్ టైం ముందు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టేస్తాం. పిండి రెడీ అయిపోయింది. ఒక 10 minutes పక్క పెట్టేసి. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమా టాక్స్ అండ్ బ్లాగ్స్. అందరికీ ముందుగా శ్రీ పరాభావ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ ఉగాది పండుగతోటి మనకి కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది కదా. మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం కూడా హెల్దీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. మీరు అనుకున్న డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీరు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాను అనేది చూసేయండి. తప్పకుండా రమా టాక్స్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చలో అయితే నా వ్లాగ్ ఇంకా చూసేయండి. ఫస్ట్ అయితే ఇంటి ముందు మొత్తం క్లీన్ చేసేసుకొని గడపకి పసుపు కుంకుమ బొట్లతోటి అలంకరించేసుకొని జాజుతో అలికేసుకున్నానండి. ఆ తర్వాత ముగ్గేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని పూలతోటి మొత్తం గడపంతా అలంకరించేసుకొని గడపకి తోరణాలు కూడా కట్టేసుకోవాలి. మన తెలుగు పండగ అంటేనే కంపల్సరీ ట్రెడిషనల్గా అన్నీ చేయాలి. గడపకి అలంకరించుకోవడం, ముగ్గులు వేయడం, తోరణాలు కట్టుకోవడం, ప్రతీది అందులోనే చాలా హ్యాపీనెస్ ఉంటుంది కదా. ఒకవైపు నేనేమో పులిహోర, బొబ్బట్లు, పూర్ణం బూరెలు చేస్తుంటే ఇంకా ఇక్కడ నా కొడుకు మా ఆయనేమో ఉగాది పచ్చడి చేస్తున్నారు. ఎస్పెషల్లీ పండగలప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒక హెల్ప్ ఉంటే మనకి కాస్త పని ఈజీ అవుతుంది. ఎందుకంటే ఒకవైపు పిల్లలు, ఇంకొక వైపు కుకింగ్, ఆ తర్వాత బయట ముగ్గులు వేసుకోవడం, ఇంకోవైపు పూజా సామాన్లు క్లీన్ చేసుకొని దేవుడి మందిరాన్ని అలంకరించుకోవడం, ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకొకళ్ళు హెల్ప్ ఉంటే మనకి చాలా ఈజీ అనిపిస్తుంది. మా పిల్లలు ఉగాది విషెస్ చెప్తారట, వినండి. ఇక మా హస్బెండ్ అయితే ఫెస్టివల్స్ అప్పుడు చాలా హెల్ప్ అవుతారు. లేకపోతే పని అవ్వదు కదా, అన్నీ ఒకేసారి మేనేజ్ చేయాలంటే చేయలేము. ఇంకా మా పిల్లలు, మా వారు కలిసి ఇంకా ఉగాది పచ్చడి చేసేస్తున్నారు. ఇంకా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాడు. ఉగాది పచ్చడిలో చేదు, తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు ఇవన్నీ ఉంటాయి నాన్న అని చెప్పుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఉగాది పండగ అంటే యుగాది అంటే యుగానికి ఆది, కొత్త ప్రారంభం. ఇది తెలుగు మరియు కన్నడ ప్రజల నూతన సంవత్సరం. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన రోజు ఇదే అంటారు. అందుకే ఇది కేవలం పండగ కాదు, మన జీవితానికి ఒక కొత్త పేజీ. ఉగాది పచ్చడిలో 6 రుచులుంటాయి. చేదు వేప పువ్వు, తీపికి బెల్లం, పులుపుకు చింతపండు, కారానికి మిరియాల పొడైనా వేయొచ్చు, కారమైనా వేయొచ్చు, ఉప్పుకి ఉప్పు, వగరుకు మామిడికాయ. ఇవి ఎందుకంటే జీవితంలో సంతోషం తీపి ఉంటుంది, బాధకేమో చేదుంటుంది, కోపానికి కారం, ఆశ్చర్యానికి పులుపు, ఇలా అన్ని భావాలు కలిసే జీవితం. అంటే ఉగాది మనకొక మెసేజ్ ఇస్తుంది, ఏది వచ్చినా అంగీకరించు, 100% ముందుకు వెళ్ళు అని. ఉగాది పచ్చడిలో ఇంత మీనింగ్ ఉంటుంది. చిన్నప్పటి నుంచే పిల్లలకి మన కుటుంబంలో ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, పండగలు అన్నీ నేర్పించాలి. చిన్నప్పటి నుంచే నేర్చుకుంటూ ఉంటే పెద్దయ్యాక వాళ్ళ నడవడికలో, అలవాటుల్లో, పద్ధతుల్లో అన్నీ మన తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలాగా పెంచాలి చిన్నప్పటి నుంచే పిల్లల్ని. ఉగాది రోజు ప్రత్యేకంగా చేసే మరో ముఖ్యమైన విషయం పంచాంగ శ్రావణం. పండితులు కొత్త సంవత్సరానికి సంబంధించి ఫలితాలు చెబుతారు. వర్షాలు ఎలా ఉంటాయి, వ్యవసాయం ఎలా ఉంటుంది, మన దేశ పరిస్థితి ఎలా ఉంటుంది, మరి ప్రతి రాశి వాళ్ళకు కూడా ఫలితాలు చెబుతారు. ఇది వినడం వల్ల మనకు ఒక దిశ, ఒక ఆశ వస్తుంది. ఇప్పుడు కాలం మారింది, లైఫ్ చాలా బిజీ అయింది, కానీ ఉగాది మనకు గుర్తు చేస్తుంది ఫ్యామిలీతో టైం గడపాలి, మన రూట్స్ మర్చిపోవద్దు, ప్రతి సంవత్సరం కొత్తగా ప్రారంభించాలి. ఇది కేవలం ట్రెడిషన్ కాదు, మన మైండ్ని రీసెట్ చేసే రోజు. నెక్స్ట్ ఇంకా మాకు ఉగాది పచ్చడి అయిపోయిన తర్వాత నిన్నేమో బుధవారం రోజు అమావాస్య వచ్చిందండి. దేవుడు ఫొటోస్ అవన్నీ క్లీన్ చేయకూడదన్నారు. దానికి ముందు రోజేమో మంగళవారం, ఆ రోజు కూడా క్లీన్ చేయకూడదన్నారు.
ఈరోజు పండగ రోజు ఉదయం 6:52 వరకు అమావాస్య గడియలు ఉన్నాయంట. ఇంకా 7 నుంచి ఇంకా నేను ఈరోజే క్లీన్ చేసుకున్నానండి. నిన్న క్లీన్ చేయలేదు. అంతకు ముందు రోజు క్లీన్ చేయలేదు. మండే రోజు క్లీన్ చేద్దామంటే అసలు అవ్వలేదు ఆ రోజు. ఇంకా బుధవారం రోజు పండగ రోజే క్లీన్ చేసేసుకున్నాను. అందుకే ఇంకాస్త పని కాస్త ఎక్కువైపోయింది నాకు. ఇంకా దేవుడి ఫొటోస్ కూడా క్లీన్ చేసుకొని గంధం కుంకుమ బొట్టులతో అలంకరించేసుకొని పువ్వులు దీపం ఒత్తులు అన్నీ రెడీ చేసేసుకున్నాను. పువ్వులు దీపం ఒత్తులు దీపంలో నూనె పోసిందంతా మా ఆయనే. నేను ఒకవైపు వంట చేస్తుంటే చాలా హెల్పింగ్ అయ్యారనమాట ఈరోజు నాకు. ఈరోజు ఉదయాన్నే ముందుగా లేచి అభ్యంగా స్నానం చేసి ఇంటినంతా శుభ్రం చేసుకొని మామిడాకులతో తోరణాలు కట్టుకొని ముగ్గులు వేసుకొని కొత్త బట్టలు కట్టుకొని ఆ తర్వాత ఉగాది పచ్చడి చేసుకొని ప్రసాదాలు కూడా చేసేసుకొని ఇలా మా ఫ్యామిలీతో చక్కగా దేవుడికి పూజ చేసుకున్నాము. చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఈరోజైతే మాకు. పిల్లలతో కూడా దీపాలు వెలిగించాము. ఇంకా ప్రసాదాలన్నీ పెట్టేసి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేస్తాము. ఇంకా దీపం వెలిగిగానే దేవుడి ఫొటోస్ ఎంత కళగా కనిపిస్తున్నాయి, ఎంత నిండుగా ఉన్నాయో. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇట్లా పూజ చేసుకున్న రోజు. పండగలప్పుడు ఫ్యామిలీతో చేసుకున్నప్పుడు అయితే ఇంకా చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయన్నమాట. సో ఫైనల్లీ నేను మీకు చెప్పాలనుకున్నది ఒకటే, ఈ ఉగాది నుంచి మన జీవితంలో మనం ఏం నేర్చుకోవాలి, ఏం మార్చుకోవాలి అనేది మన చేతుల్లోనే ఉంటుంది. గతాన్ని వదిలేయాలి. కొత్త ఆశలతో ముందుకు వెళ్ళాలి. ఎప్పుడు పాజిటివ్‌గా థింక్ చేస్తూ పాజిటివ్‌గానే ముందుకు వెళ్ళాలి. మనం హెల్తీగా ఉండాలి. మన ఫ్యామిలీ మెంబర్స్‌ని హెల్తీగా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మనదే అండి. ఇంకా నెక్స్ట్ అయితే దీపారాధన చేసేసుకొని, ప్రసాదాలు పెట్టేసి, కొబ్బరికాయ కొట్టేసి, ఇంకా దేవుడినైతే గట్టిగా కోరుకున్నాను. నా డ్రీమ్స్ అన్నీ ఫుల్‌ఫిల్ అవ్వాలి. ఒకేసారి అన్నీ అయిపోకుండా 1 బై 1 అయ్యేలాగా చూడని గట్టిగా మొక్కుకున్నానండి. బాగా చదువుకోవాలి, బాగా బలం రావాలి, హెల్దీగా ఉండాలి. ఈ ఇయర్ మొత్తం హెల్దీగా యాక్టివ్గా హ్యాపీగా అన్ని ఇంగ్లీష్లో చెప్తాను. ఆనందంగా ఆరోగ్యంగా ఇంకేమంట చదువులో నేనే క్లాస్ ఫస్ట్ రావాలి. ఓకేనా? నీ ఫేవరెట్ ఎవరు? నీ ఫేవరెట్ గాడ్ ఎవరు? చెప్పాలి. గణేష్. నీ ఫేవరెట్ గాడ్ ఎవర్రా? హనుమాన్ కదా నీ ఫేవరెట్. హనుమాన్. సరస్వతి తల్లిలాగా మంచిగా చదువుకోవాలి మరి. చదువుల తల్లి సరస్వతి. చైత్రకి సరస్వతి ఇష్టం అట. పిల్లలు గట్టిగా దండం పెట్టేసుకున్నారండి. మేము యాక్టివ్గా హెల్తీగా క్లాసుల్లో ఆటల్లో పాటల్లో అన్నిట్లో మంచిగా యాక్టివ్గా ఉండి అన్నిట్లో మేమే ఫస్ట్ రావాలని చెప్పి అందరి ఆశీర్వాదాలు ఉండి మా పిల్లలు హెల్తీగా ఉండాలి. ఇప్పటివరకు అయితే వాళ్ళ స్టడీస్ కూడా చాలా బాగున్నాయి. అలాగే కంటిన్యూ అయ్యి మంచి స్థాయిలో నా పిల్లలు ఇద్దరు స్థిరపడాలని నేను కూడా గాడ్ని కోరుకున్నాను. ఏ పేరెంట్స్కైనా ఏముంటుందండి, పిల్లలు బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే కదా. ఇక చూడండి, నేనైతే భక్షాలు చేశాను, బొబ్బట్లు చేశాను, పులిహోర చేశాను, ఉగాది పచ్చడి చేశాను. మా వాళ్ళు కొబ్బరికాయ కొట్టేశారు. ప్రసాదాలు పెట్టేసి ఇంకా దేవుడికి హారతి ఇచ్చేసి మేము తీసుకొని పిల్లలకి కూడా హారతి ఇచ్చాము. మా వాడు ఒకటే గంట కొడుతున్నాడు. పిల్లలకి ఇట్లా నేర్పించాలి దగ్గరుండి పూజ చేసుకోవడం, దీపం వెలిగించడం, ప్రసాదాలు పెట్టడం, హారతి తీసుకోవడం. వాళ్ళకు కూడా చాలా మంచి అలవాటు అవుతాయి ఇట్లా చిన్నప్పటి నుంచి మనం అన్నీ నేర్పిస్తే. మా పిల్లలు ఇంకా ఎగ్జైటింగ్ ఉంటారు. ఇట్లా పండగలు వచ్చినప్పుడు మమ్మీ పూజ చేస్తుంది రా, మనం కూడా అన్నీ హెల్ప్ చేద్దాం మమ్మీకి, నువ్వేమో మమ్మీకి హెల్ప్ చేయి, నేనేమో డాడీకి హెల్ప్ చేస్తా అని ఇద్దరు అనుకుంటారు చక్కగా. ఫైనల్లీ మా పూజ అయిపోయేసరికి 10:30 అట్లా అయిందండి. గుమ్మంలో ముగ్గు వేసేసి తోరణాలు కట్టుకున్నాను. ఇంతకీ నా ముగ్గు ఎలా ఉందో చెప్పండి. మా దేవుడు కూడా చాలా అందంగా ఉన్నాడు. దీపం మధ్యలో వెలిగిపోతూ కలకలాడుతూ ఇంట్లో నిజంగా పాజిటివ్గా చాలా బాగుంది. ఇంకా మేము కూర్చొని ఉగాది పచ్చడి తింటున్నాం. రాముడు లెక్కున్నాడు, సేమ్ రాముడే. శ్రీరాముడు లాగా ఉన్నావు నాన్న, చిన్న.
గిన్నె తెచ్చుకో, గిన్నెలో ముందు పెట్టుకో, గిన్నెలో. తినండి ఇప్పుడు. తిను. ఏ టేస్ట్ వచ్చింది ఇంకా? ఎట్లుంది? ఎట్లుంది? స్వీట్ ఉందా తీయగా అదే ఉందా? ఏ టేస్ట్ ఉంది? చెప్పు. అమ్మాయికి లేదా? రేపు పని చేసి. ఏ టేస్ట్ ఉంది? అదే పెట్టుకో. కారం అంటే నువ్వు ఇయర్ మొత్తం కోపమే ఇంకా. ఇప్పుడు చెప్పు ఏమొచ్చింది? ఏ టేస్ట్ వచ్చింది? మళ్ళీ కారం. నీకు ఇయర్ మొత్తం కోపం బాగా. నీకు తల్లి నీకు వచ్చిందంటే నువ్వు హ్యాపీ ఇయర్ మొత్తం. నాకు తెలిపి కొంచెం నాకు పులుపు. పులుపు మా ఇద్దరు పులుపు. కొంచెం బెల్లం వేసి చాలా మళ్ళీ కొంచెం మా ఇద్దరికి పులుపు, చైత్రకి తీపి, మావాడు కారం వంట బాగానే ఉంది. రెండోసారి కొంచెం చేదు కూడా జరిగింది సెకండ్ టైం. అన్ని తాగుతున్నాను వదలదు నాకు. ఇంకా మాకు పూజ అయిపోయిన తర్వాత ఫస్ట్ ప్రసాదం కింద మనం చేసిన ఉగాది పచ్చడి తిన్న తర్వాత ఆ తర్వాత ఏ ప్రసాదాలు చేసుకున్నా కూడా అవి తినాలండి. ఫస్ట్ మనకైతే ఏ టేస్ట్ వస్తుందో ఇంకా సంవత్సరం అంతా అదే టేస్ట్ ఉంటుందని అంటారు. ఇదండి ఈరోజు వ్లాగు. మీకు గనుక ఈ వ్లాగ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.